అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో 30 గడపలు, సుమారు 150 మంది జనాభా. కానీ ఇది గతం. ఇప్పుడు ఆ ఊరే వలస వెళ్ళింది. అంతా ఖాళీ అయినప్పటికీ ఒకే ఒక్క కుటుంబం మాత్రం ఆ గ్రామానికి ఆనవాలుగా మిగిలిపోయింది. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కనిపించిన వింత పరిస్థితి ఇది. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలంలోని కరణాలపేట గ్రామం ఇది. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న నర్సనపేట నియోజకవర్గంలో ఉంది ఈ గ్రామం. చుట్టూ పచ్చని పొలాలు, కొబ్బరి తోటలతో ఆహ్లాదకర వాతావరణం ఇక్కడ హాయి గొల్పుతుంది. ఇంత ప్రకృతి రమణీయత ఉన్నా కనీస మౌలిక సదుపాయాలు లేక గ్రామం వలసబాట పట్టింది. రోడ్లు, మంచినీరు, ఇతర కనీస సదుపాయాలు లేక కరణాలపేటలో ప్రజలు కనుమరుగయ్యారు. సమీప గ్రామానికి వెళ్లాలంటేనే 5 కిలోమీటర్ల దూరం. ఇలాంటి నిశ్శబ్ద వాతావరణంలో ఒకే కుటుంబం, అందులో భార్య భర్తే నివసిస్తున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం ఈ చిన్ని గ్రామం నిండా ప్రజలు నివసించేవారు. నిత్యం జనం ఉనికి కనిపించేది. కానీ రాను రాను ఇక్కడ వసతుల లేమి కారణంగా నివాసయోగ్యంగా లేకపోవడం, ఉపాధి కోసం వలసలకు వెళ్లడంతో గ్రామం మెల్లమెల్లగా ఖాళీ అయిపోయింది. అయితే గ్రామంలో నివాసం ఉంటున్న ప్రసాదరావు, లక్ష్మీ దంపతులు మాత్రం తమకున్న కొద్దిపాటి వ్యవసాయాన్ని, ఇంటిని వదులుకోలేక ఇక్కడే ఉండిపోయింది. ఎప్పుడూ నిర్మానుష్యంగా కనిపించే ఈ గ్రామంలో ఏడాదికొకసారి మాత్రం సందడి నెలకొంటుంది. ఏడాదికొకసారి జరిగే గ్రామదేవత ఉత్సవాల్లో గ్రామాన్ని విడిచి వెళ్లిన వారందరూ విధిగా హాజరవుతారు. సందడిగా కార్యక్రమం జరిపి తిరిగి ఊరును విడిచి వెళ్లిపోతారు. గ్రామంలో ఉండాలని ఉన్నా కనీస వసతులు లేక అందరూ వలసబాట పట్టారని, ఇకనైనా తమ గ్రామానికి కనీస వసతులు కల్పిస్తే కరణాలపేట కనుమరుగు కాకుండా ఉంటుందని ప్రస్తుతం ఆ గ్రామంలో నివాసం ఉంటున్న ప్రసాదరావు, లక్ష్మీ దంపతులు చెబుతున్నారు. ఒకప్పుడు మా ఊర్లో 50 ఇళ్ళు వరకు ఉండేవి. సదుపాయాలు లేక అందరూ ఎటుపడితో వెళ్ళిపోయారు జీవనోపాధి కోసం. మరి నాకు తప్పదు కాబట్టి మేము ఒకే కుటుంబం ఈ ఊర్లో ఉంటున్నాము. మాకు కొంచెం వ్యవసాయం ఉండడం వల్ల ఇక్కడే ఉంటున్నాము. దండలక్ష్మీపురం నుంచి మా గ్రామానికి రావాలంటే 2 కిలోమీటర్లు. పొలం గట్ల మేంచే వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా రహదారి సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. నీటి వసతి సౌకర్యం కల్పించిన జనాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మా ఊరికి రహదారి సౌకర్యం లేక 2 కిలోమీటర్లు పొలం గొట్టు మీద వెంబడి నడుస్తున్నాం. ఇంతవరకు ప్రభుత్వం వల్ల మాకు సహాయం లేదు. మరి ఎలక్షన్ టైం అప్పుడు ఓట్లు వేయమని మాత్రం వస్తారు, తర్వాత ఏమీ పట్టించుకోరు. ఇప్పటికే చాలా మంది గ్రామాన్ని మరిచిపోగా మరికొంత నిర్లక్ష్యం తోడైతే గ్రామం అడ్రస్సే గల్లంతయ్యే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు వలసల నివారణకు ఎన్నో చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంటే ఏకంగా గ్రామంలో 99% వలస వెళ్లినా చోద్యం చూస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వలసల జిల్లాగా పేరొందిన సిక్కోలు జిల్లాలో ఇలాంటి వలసలు సర్వసాధారణమే అయినప్పటికీ ఏకంగా ఊరే వలస వెళ్లడం ఓవైపు ఆశ్చర్యం, మరోవైపు దుర్భిక్ష పరిస్థితులకు దర్పణంగా మారింది.